మంత్రి నిమ్మల రామానాయుడు సారు తరికనే అలాగుంటదోల్లా. ఎక్కడికి పోతే అక్కడ తిరిగి కలిసిపోతుంటాడు. పేదల దగ్గరికి పోయినప్పుడు పేద అవుతాడు, కష్టంలున్నోళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ కష్టంలా భాగం పంచుకుంటాడు. ఇక మేడేయాల కార్మికుల దగ్గరికి పోయి ఏం చేసిండో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. మంత్రి నిమ్మల సారు రిక్షా నడుపుతుంటే ఒరే రిక్షా సినిమాల నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అని పాడుకుంటా రిక్షా దొక్కి ఆర్ నారాయణమూర్తి సారు యాదికొచ్చిండ్లే. మరి ఆ రోముకు పోతే రోమన్ లెక్క ఉండాలి అన్నట్టు రిక్షా కార్మికుల తానికి పోయిండు కాబట్టి మంత్రి నిమ్మల రామానాయుడు సారు అప్పటి మందము రిక్షా కార్మికుని అవతారం ఎత్తి కార్మికుల కష్టాలు ఎట్లుంటాయో తెలుసుకున్నాడు అన్నట్టు. మేడేయాల పాలకొల్లుల రిక్షా కార్మికులతోని భారీ ర్యాలీ తీసిర్రు. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ మంత్రి నిమ్మల సారు ఏదో రిక్షా దొక్కినవా ఓ 4 ఫోటోలు దిగినవా అన్నట్టు చేయలేదు. ఓ దిక్కు ఎర్రటెండ దంచుతున్నా కూడా రిక్షా కార్మికుల కష్టాలు తెలవాలని 4 కిలోమీటర్ల దూరం దాకా రిక్షా దొక్కిండు. స్వయంగా రిక్షా కార్మికులు ఎంత గోసపడతారనేది తెలుసుకున్నాడు. అటెంక పెట్టిన కార్యక్రమంలో కార్మికులను సన్మానించి బట్టలు వంచిండు నిమ్మల సారు. ఇవాడ మాట్లాడుకుంటా ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ అని నేను అంటూ ఉన్నానని అంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. కార్మిక లోకంతోనే అభివృద్ధి జరుగుతుంది. పొద్దుగాల లేచిన కాడ నుంచి రాత్రి పండుకునేదాకా ప్రతి సౌకర్యం వెనకాల కార్మికులు అలా కష్టం ఉన్నదని చెప్పుకొచ్చిండు మంత్రి నిమ్మల సారు. మరిగా అసొంటి కార్మికుల కోసం ప్రభుత్వాలు కూడా ఎంత చేసినా తక్కువనే అవుతుంది. రాష్ట్రము దేశము అభివృద్ధిలా భాగం అవుతున్న కార్మికుల కోసం సందర్భం వచ్చినప్పుడు ఏదో 4 మాటలు చెప్పుడు వాళ్ళని చల్లబడగొట్టుడు కాకుండా వాళ్ళకు ఫాయిదా అయ్యే పథకాలు తీసుకొచ్చి కార్మికులు బాగుపడేటట్టు చేయాలని మన జోర్దార్ తరఫున కూడా అన్ని ప్రభుత్వాలను కోరుతున్నాం.